రైతులకు మాటిచ్చాం, నిలబెట్టుకున్నాం. బడంగ్పేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి. రంగారెడ్డి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా రుణమాఫీ చేయడంతో మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నాగత్కూల్లో సంబరాలు నిర్వహించారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి రైతులను సన్మానించి స్వీట్లు పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని, ఇచ్చిన మాట నిలబెట్టుకునేంత వరకు పోరాటం చేస్తుందని, దేశంలో ఎన్నడూ లేని విధంగా రుణమాఫీ చేయడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో మొదటి విడతలో 500 మంది అన్నదాతలకు రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని, అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. 5,000తోటి అన్నం తింటున్నాము అంటే ఆ యొక్క అన్నదాత పండించిన పంటని మనం తీసుకోగలుగుతున్నాం ఆహారంలాగా. మరి ఒక్క రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజు అనే ఒక నానుడితోటి రైతు మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతోమంది పేద రైతులకి లబ్ధి చేకూరేలాగుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు రుణమాఫీ మొదటి విడతలో ₹1,00,000 వరకు రైతులకి రుణమాఫీ చేయడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడతలో 11,42,425 మంది లబ్ధిదారులకు 6,386 కోట్లని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మంత్రులందరి నిర్ణయం మేరకు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది, వాళ్ళందరికీ కూడా అమౌంట్ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే మొదటి విడత ₹1,00,000 మాఫీ చేస్తున్నారు. రెండో విడతలో కూడా మళ్ళీ మిగతా అమౌంట్ 2 లక్షల వరకు మాఫీ చేసే అవకాశం ఉంది. 42,44,000 మందికి 31,000 కోట్లని ఈరోజు రైతులకు అందించనున్న ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన. మరి దీని అందరికీ రైతులు హర్షిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున మన మహేశ్వరం నియోజకవర్గంలో 5,000 మంది లబ్ధిదారులకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి రైతులు చల్లగా ఉంటేనే మనం కూడా బాగుంటాము, రైతు ఘోషిస్తే ఏ ప్రభుత్వం కూడా బాగుపడదనే విధంగా ఈరోజు మరి మన రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. కాబట్టి ఈరోజు రిలీజ్ చేసిన ఈ అమౌంట్కి ఇంకా కొంతమందికి వచ్చేది ఉంది. వాటన్నింటిని కూడా అతి త్వరలో రిలీజ్ చేసే గవర్నమెంట్ ఆగస్టు 15 లోపల మిగతా వాళ్ళందరికీ కూడా మిగిలిన అమౌంట్ రిలీజ్ చేస్తుంది. మరి ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో 5,000 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, బడంగ్పేట కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అభిమానులకి, రైతన్నలకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమాలని ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయాలి. ప్రతి ఒక్కరం కూడా హర్షించదగ్గ విషయం. కాబట్టి ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడము ఇక్కడ చాలా ఆనందంగా ఉంది.